హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. సో గైస్, ఇవాళ వీడియోలో మనం అయితే కొన్ని కాంపోనెంట్స్ అయితే అన్బాక్సింగ్ అయితే చేద్దాము. అండ్ మన ఛానల్లో వీడియోస్ కూడా రెగ్యులర్గా రావడం లేదు. సో ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్ కొన్ని అయితే లేవు. సో అందుకోసం వీడియోస్ అయితే లాగ్ అయినాయి. బట్ ఇక్కడ నుంచి అయితే ట్రై చేస్తాను. మాక్సిమం వీక్లీ ఒక లాంగ్ వీడియోని అయితే పంపిస్తాను. అండ్ ఇప్పుడైతే ఈ బాక్స్లో ఏమేమి ఉన్నాయో మీకు అయితే చూపిస్తాను. నేను ముందుగానే వీటిని అయితే అన్బాక్సింగ్ అయితే చేసేసాను. బట్ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం నేనైతే మళ్ళీ ఇందులో ఏమేమి ఉన్నాయని చెప్తాను. సో అందుకంటే ముందు మన ఛానల్ అన్న సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకొని చూడండి. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. సో గాయస్, ముందుగా చూసినట్లయితే ఇది ఒక ఆర్డినో యూనో అనమాట. సో ఇది మన ఛానల్లో చాలా ఉన్నాయి, బట్ కొన్ని అయితే కావాలా సో ప్రాజెక్ట్స్ కోసం, అందుకోసం అయితే ఆర్డర్ అయితే చేశాను. దీని గురించి ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదనుకుంటా. అండ్ ఇది వచ్చేసి ఒక టచ్ సెన్సార్ అనమాట. సో దీన్ని యూజ్ చేసి ఒక టచ్ స్విచ్ అయితే చేద్దాం అనుకుంటున్నాను. సో దానికోసం అయితే ఇదైతే ఆర్డర్ అయితే చేశాను. సో నాకైతే 9 రూపీస్ అయితే పడింది. అండ్ వీటి యొక్క ప్రైజెస్ నేను కార్నర్లో అయితే ప్రొవైడ్ చేస్తాను. అండ్ ఇది వచ్చేసి ఒక వాటర్ పంప్ అనమాట. ఇది వచ్చేసి మనకి 3.7 నుంచి 6 వాట్లో అయితే ఆపరేట్ అయితే అవుతుంది. సో దీన్ని యూజ్ చేసి ఒక ఎయిర్ మిషన్ అయితే చేద్దాం అనుకుంటున్నాను. సో ఆల్రెడీ మన దగ్గర ఫైర్ సెన్సార్ ఉంది. దీన్ని యూజ్ చేసి కూడా ఆటోమేటిక్గా ఫైర్ని డిటెక్ట్ చేస్తే వాటర్ పంప్ చేసేలాగైతే ఒక ప్రాజెక్ట్ అయితే చేద్దామని అయితే తెప్పించాను. అండ్ ఇవి వచ్చేసి బ్యాటరీ హోల్డర్స్ అనమాట. సో లిథియం అయాన్ బ్యాటరీస్ ఉంటాయి కదా, సో వాటిని హోల్డ్ చేయడం కోసం అయితే తెప్పించాను. ఇది వచ్చేసి సిరీస్ 2S బ్యాటరీ సిరీస్ అనమాట. అండ్ ఇది వచ్చేసి సింగిల్ బ్యాటరీ హోల్డర్ అనమాట. సో సింగిల్ బ్యాటరీ హోల్డర్స్ వచ్చేసి 4 అండ్ డబుల్ బ్యాటరీ హోల్డర్ ఒకటైతే ఆర్డర్ అయితే చేశాను. అండ్ ఇవి వచ్చేసి డీసీ మోటార్స్ అనమాట. సో ఇవి కూడా 3.7 నుంచి 6 వాట్ అయితే ఆపరేట్ అయితే అవుతుంది. సో ఇవి మనకి బీవో మోటార్స్ ఉన్నాయి కదా, సో వాటిలోకి అయితే తీసుకొచ్చాను. కొన్ని అయితే నా దగ్గర డ్యామేజ్ అయినాయి. సో అందుకని ఒక 4 పీసెస్ అయితే తెప్పించాను. సో ఈచ్ నాకు 20 రూపీస్ అయితే పడింది. అండ్ ఇది వచ్చేసి ఒక ఓఎల్ఈడి డిస్ప్లే అనమాట. సో మనం కొన్ని ప్రాజెక్ట్స్కి దీన్ని యూజ్ చేద్దామని అయితే తెప్పించాను. సో మెయిన్గా ఆ టచ్ సెన్సార్ని యూజ్ చేసి దీన్ని అయితే యూజ్ చేద్దాం అనేసి తెప్పించాను. సో ఈ ప్రాజెక్ట్ మీకు ఏమైనా ఐడియా వస్తే కామెంట్ అయితే చేయండి. సో నేనైతే ఆ ప్రాజెక్ట్ పేరు అయితే చెప్పట్లేదు. సో ఎంత ప్రీమియంగా ఉందో చూడొచ్చు. సో ఇదైతే నాకు 160 రూపీస్ అయితే పడింది. అండ్ ఇది వచ్చేసి ఒక మైక్ సెన్సార్ అనమాట. అండ్ దీన్ని యూజ్ చేసి మనం అనలాగ్ మరియు డిజిటల్ అవుట్పుట్స్ని అయితే ఇవ్వచ్చు. దీన్ని యూజ్ చేసి ఒక హోమ్ అప్లయన్సెస్ అయితే చేద్దామని తెప్పించాను. అండ్ ఇది వచ్చేసి DC to DC బూస్టప్ మోడ్యూల్ అనమాట. దీన్ని యూజ్ చేసి మనం లిథియం అయాన్ బ్యాటరీస్కి అయితే ఛార్జ్ అయితే చేయొచ్చు. అండ్ ఇది వచ్చేసి 12 వాట్ బ్యాటరీని అయితే ఛార్జ్ చేస్తుంది. ఇన్పుట్ మాత్రం 5 వాట్స్ దాకా మాత్రమే తీసుకుంటుంది. సో ఇది దీని యొక్క స్పెషాలిటీ. ఇది వచ్చేసి నాకు 26 రూపీస్ అయితే పడింది. చూసారు కదా ఎంత ప్రీమియంగా ఉందో. అండ్ ఇవి వచ్చేసి లిథియం అయాన్ బ్యాటరీ ఛార్జర్స్ అనమాట. సో సింగిల్ లిథియం అయాన్ బ్యాటరీస్ ఉంటాయి కదా, సో వాటిని అయితే ఛార్జ్ చేయొచ్చు వీటిని యూజ్ చేసి. అండ్ ఇది ఇలాంటి బ్యాటరీస్ని అయితే ఈచ్ మోడ్యూల్ వచ్చేసి ఒక్కొక్క బ్యాటరీని అయితే ఛార్జ్ చేయగలుగుతుంది. అండ్ మనం ఎక్కువ యాంప్ అయితే ఇవ్వకూడదు, ఒక 2 యాంప్ దాకా అయితే ఛార్జ్ అయితే చేస్తుంది. సో ఈ మొత్తం కాంపోనెంట్స్లో కొంచెం అట్రాక్టివ్గా అనిపించిన కాంపోనెంట్ ఏంటంటే సో ఇది వచ్చేసి DC to DC బూస్టప్ మోడ్యూల్ అనమాట. చాలా వెయిట్ అయితే ఉంది అండ్ చాలా ప్రీమియం లుక్ అయితే ఉంటుంది. సో దీని యొక్క స్పెషాలిటీ వచ్చేసి 5 వాట్ ఇన్పుట్ ఇస్తే మనకి 33 వాట్ దాకా అయితే అవుట్పుట్ ఇస్తుంది. సో 150 వాట్ దాకా అయితే ఇస్తుంది అనమాట. సో దీన్ని చెక్ చేశాను, చాలా బాగుంది అండ్ చాలా ప్రీమియంగా అయితే ఉంది. సో గాయస్, ఇది అనమాట ఇవాళ వీడియో. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోబోయి ఉంటే సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ ఇకపై నుంచి మన ఛానల్లో కొన్ని ఆర్డినో కాకుండా వేరే ప్రాజెక్ట్స్ అయితే చేద్దాము. సో ఆర్డినో సిరీస్ అయితే ఆపేస్తున్నాను అనమాట. అట్లా అనేసి ఆర్డినో మీద ప్రాజెక్ట్స్ అయితే లైవ్ అయితే కాదు. సో ఖచ్చితంగా అవి కూడా వస్తాయి, బట్ కొంచెం తగ్గుద్ది అనమాట స్పీడ్. ప్రతి ఒక్కరు ఆర్డినో బోర్డ్ అనేసి అంటున్నారు. సో దానికోసం అది తీసేసి వేరే వైపుకి అయితే తీసుకెళ్తున్నాను. ఇంకా మన ఛానల్ ఏమైనా సబ్స్క్రైబ్ చేసుకోబోయింటే సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ మీ ఇంట్రెస్టింగ్ ఫ్రెండ్స్కి అయితే ఈ వీడియోస్ని అయితే షేర్ చేయండి. సో థ్యాంక్ ఫర్ వాచింగ్. లెట్స్ సీ ఇన్ అనదర్ వీడియో.